అలేఖ్య చిట్టి పికిల్స్ వీడియోకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు వీళ్ళు ఏ సెన్స్‌తో ఆలోచిస్తారో నాకైతే అర్థం కాదు. హాయ్! మీరు ఒక అమ్మాయే కదా! వేరే గర్ల్స్ గురించి అలా థంబ్‌నెయిల్స్ వెయ్యండి అంట. అంటే ఇప్పుడు అక్కడ నేను గర్ల్‌ని గురించి, గర్ల్ క్యారెక్టర్ గురించి ఏమైనా తప్పుగా చెప్పానా? వాళ్ళు చేసే బిజినెస్ గురించి, వాళ్ళు పెట్టిన ప్రైజెస్ గురించి మాత్రమే నేను చెప్పాను. అందులో ఆ అమ్మాయిల గురించి నేనెక్కడ తప్పుగా అయితే మాట్లాడలేదు. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకొక కామెంట్ చూడండి. ఇష్టం ఉంటే తీసుకోండి. లేదంటే లేదు. ఛానెల్‌లో పెట్టడం, వాళ్ళని పరువు తీయడం, వాళ్ళని నెగెటివ్ చేయడం ఎందుకు అంటున్నారు. ఇప్పుడు నేనేమన్నా వాళ్ళని కొత్తగా ఫ్రెష్‌గా తీసుకొచ్చి ఛానెల్‌లో పెట్టానా? ఆల్రెడీ వాళ్ళకి పెద్ద ఛానెలే ఉంది. నాదింకా చాలా చిన్న ఛానెల్ చెప్పాలంటే. వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ అందరూ తెలిసినోళ్ళే ఉంటారు కదా! సోషల్ మీడియాలో. నేను కొత్తగా చేసేదేముంది అందులో? ఇక్కడ ఇంకొక కామెంట్ చూడండి. ఒక పెద్ద చాటభారతమే పెట్టారు. ఆ థంబ్‌నెయిల్ ఏంటండి, పికిల్స్ నచ్చకపోతే బాలేవు అని పెట్టండి. అమ్మాయి గురించి మాట్లాడితే మీకేమొస్తది? ఇక్కడ ఆ వీడియోలో నేను ఆ అమ్మాయి గురించి ఏమీ మాట్లాడలేదండి బాబు. పికిల్స్ రేట్లెక్కువున్నాయి. కొంచెం తగ్గించుకుంటే బావుంటది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు అన్న విషయం మాత్రమే చెప్పాను. ఎందుకు ప్రతిదీ నెగెటివ్ వేలోనే చూస్తారసలు? అయితే ఆ రివ్యూ వీడియోకైతే చాలామంది పాజిటివ్‌గానే పెట్టారు. 95% మెంబర్స్ అయితే పాజిటివ్‌గానే ఉన్నారు. కానీ ఒక 5 మెంబర్స్ మాత్రమే అంటే 5% మాత్రమే కొంచెం నెగెటివ్ వేలో నన్నే తిట్టారనమాట. ఆ వీడియోలో అసలు నేనక్కడ ఏమి తప్పుగా చెప్పలేదు గదా! ఎందుకు అసలు అలా అందరూ అలా తీసుకుంటున్నారు? రేట్లెక్కువున్నయి. కొంచెం తగ్గించుకుంటే బావుంటది అని మాత్రమే చెప్పా అంతే. థంబ్‌నెయిల్ కొంచెం చూడ్డానికి అట్రాక్షన్‌గా అంటే చూడంగానే క్లిక్ చేసేలాగా పెట్టాను కొంచెం. నా ఛానెల్ ఒకసారి మీరు చూడొచ్చు. అన్నీ గూడా నాయి చాలా డీసెంట్‌గా ఉంటాయి వీడియోస్ అన్నీ గూడా. అలా చేస్తే ఎవరు చూడట్లేదని జెప్పేసి కొంచెం డిఫరెంట్‌గా ఇలా పెట్టాను ఈ ఒక్క వీడియోకి. నా కర్మకాలి ఈ ఒక్క వీడియోనే కొంచెం వైరల్ అయింది. నేను బాగా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి తీసిన ఒక్క వీడియో గూడా కనీసం ఒక 100 వ్యూస్ గూడా రాలేదు. ఈ వీడియోకి కొంచెం రీచ్ వచ్చింది. పర్లేదు ఛానెల్ కొంచెం గ్రోత్ అవుతుందని అనుకున్న టైంలోనే ఈ కామెంట్స్ అనమాట. నేను తప్పుగా చెప్పకపోయినా గూడా ఎందుకు నన్ను ఇలా అంటున్నారా అని నాకు అర్థం గాలేదు. ఇక్కడ మీరు కామెంట్స్ అన్నీ చూడొచ్చు. అన్నీ కూడా నేను చెప్పిన రివ్యూకి యాక్సెప్ట్ చేసేలాగా అన్ని కామెంట్లు కూడా పాజిటివ్‌లోనే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఒక 4, 5 మెంబర్స్ అయితే నన్ను కొంచెం తిట్టుకున్నారనమాట. తిట్టారు. "నీ పని నువ్వు జూసుకో" అన్నట్టు. ఇంకా కొంచెం బూతులు మాట్లాడిన కామెంట్స్ గూడా ఉన్నాయి. అవైతే నేను డిలీట్ చేశాను. మీరిక్కడ ప్రతి కామెంట్ గూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అసలు యూట్యూబర్‌కి కంటెంట్ దొరికింది. ఇంకా కంటిన్యూగా పికిల్ మీదే వీడియోస్ చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యారనమాట. కొంతమంది ఇలా రియాక్ట్ అయ్యారు. కొంతమంది మనకు సపోర్ట్‌గా రియాక్ట్ అయ్యారు. కొంతమందేమో వాళ్ళకి సపోర్ట్‌గా రియాక్ట్ అయ్యారు. టోటల్‌గా నేను ఆ వీడియోలో ఏం చెప్పాను, అంతంత ప్రైజెస్ పెట్టి కొనొద్దు. మనకు రోడ్ సైడ్ ఉండే షాపులలో గూడా చాలా టేస్ట్‌గా తక్కువ బడ్జెట్‌లోనే ఉండే పికిల్స్ దొరుకుతాయి. సో, అక్కడ మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళని. అక్కడ తీసుకోండి. అంతేగాని ఇక్కడ ఆన్‌లైన్‌లో వాళ్ళేదో హైప్‌గా చూపిస్తున్నారని జెప్పేసి మీరు డబ్బులు వేస్ట్ చేసుకొని అంతంత రేట్లు పెట్టి పచ్చళ్ళు కొనొద్దని మాత్రమే చెప్పాను. నా టోటల్ ఆ వీడియో కాన్సెప్ట్ మొత్తం అదే అనమాట. ఇక్కడైతే మీరు కామెంట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ అతనేదో పెట్టాడు 50,000 పెట్టి ఏసీ కొనడం కంటే, బట్టలు విప్పేసి పడుకుంటే రూ. 1 కూడా ఖర్చు కాదు కదా! అని. అసలు నాకు ఆ కామెంటే అర్థం కాలేదసలు. అది అసలు ఆ అబ్బాయి అసలు ఏ ఉద్దేశంతో పెట్టాడా? దాని ఏంటనేది నాకు అర్థం కాలేదు. దానికి కింద రిప్లైస్ కూడా ఇచ్చారనమాట. అదే పని చెయ్యి నువ్వు అని ఏదో పెట్టారు. నాకసలు అర్థం కాలేదు ఆ కామెంట్ ఏంటా అని గూడా. ఇక్కడ చూడండి మీరు ఒక అమ్మాయే కదా! వేరే గర్ల్ గురించి అలా థంబ్‌నెయిల్ వెయ్యండి అంట. నేనేమన్నా అమ్మాయిని క్యారెక్టర్‌ని అసిస్ట్ చేసి పెట్టానా థంబ్‌నెయిల్‌లో? పచ్చళ్ళ గురించే కదా పెట్టాను. ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ చాలా సక్సెస్‌ఫుల్‌గానే జరుగుతుంది. అసలు మీ అందరికి ఎందుకు ఇంత నొప్పో నాకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయిని నేను పర్సనల్‌గా ఏదో టార్గెట్ చేసి తిట్టినట్టు మీరిక్కడ నన్ను తిడుతున్నారు. వాళ్ళు, మేము ఏమన్నా చుట్టాలమా ఏంటి అసలు? మాకేమన్నా పర్సనల్‌గా గొడవలుండి, ఆ అమ్మాయిని టార్గెట్ చేసి నేను తిట్టడానికి? అలా కాదు. వాళ్ళెవరో, నేనెవరో. వాళ్ళింకా పెద్ద యూట్యూబర్స్. నేనేదో చాలా చిన్న యూట్యూబర్‌ని. వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలోనే టాప్‌లో ఉంటారనమాట ఎప్పుడు గూడా. అందుకే జస్ట్ మనం వాళ్ళ టైటిల్‌లో వాళ్ళ పేరు పెట్టగానే
వాళ్ళ గురించే ట్రెండింగ్ అయిపోయి వీడియో కూడా మనకి అలా వైరల్ అవుతుందనమాట. సో వాళ్ళు అంత ట్రెండింగ్‌లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఉండి ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. నేనేమి కొత్తగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో ఇప్పటివరకు లేకుండా ఉండి కొత్తగా నేనేం తీసుకొచ్చి వాళ్ళనైతే పెట్టలేదు. దయచేసి ఎవరు అలా కామెంట్ చేయకండి. ఎవరి వే వాళ్ళది, ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళదంటారు కదా! సో బ్రతకడానికి ఏదో చేసే ప్రయత్నంలో, ఆ ప్రయత్నంలోనే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలనమాట ఇవి కూడా. ఇక్కడ ఒక కామెంట్ చూడండి. ఫార్మరు ఇయర్ మొత్తం కష్టపడి 50 కేజీ రైస్ బ్యాగు 2000 నుంచి 2000కి మించి ఎక్కువ ఉండదు. వాళ్ళు మాత్రం జస్ట్ కేజీ పికిల్ 3500 పెట్టి అమ్ముతుంటారు. మీరు కొనేవాళ్ళు కొంచెం కంపారిజన్ చేసుకొని ఆలోచించి కొనాలని పెడుతున్నారనమాట ఇక్కడ కామెంటు. అసలు ఈ కామెంట్ చూడండి. ఎంత ఆలోచించి పెట్టారో అసల. నిజంగానే మనం కంపేర్ చేసుకోవాలి. బయట వాళ్ళు పెట్టే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మనము కంపేర్ చేసుకొని మనం బతికే లైఫ్ స్టైల్ ఏంటి, మనం పెట్టే ఖర్చులేంటి, వాళ్ళకి పచ్చళ్ళకి కేజీకి 3500 పెట్టేది అంత డబ్బులు మనం ఎలా వాడుకోవచ్చు, దాంతోటి మనం లైఫ్‌లో ఏమి చెయ్యొచ్చు అనేది మీరు కొంచెం ఆలోచించి కొనండి. నేను చెప్పిందంతా అదే అనమాట. నా వీడియోలో లాస్ట్ వీడియోలో నేను చెప్పింది మ్యాటర్ మొత్తం దాని గురించే. నా ఓవరాల్ కాన్సెప్ట్, నా ఉద్దేశం కూడా అదే అనమాట. ఒక్క కేజీకి 3500 పెట్టే బదులు ఆ 3500 తోటి మనం ఇంట్లోకి ఎన్ని తెచ్చుకొని మనం ఎన్ని వాడుకోవచ్చు. మన పిల్లలకి ఏదైనా తీసిచ్చినా కూడా అంత డబ్బులతోటి ఎన్ని వస్తువులొస్తాయి. సో అది ఒకసారి జస్ట్ ఆలోచించి మాత్రమే తీసుకోండి అని చెప్పాను అంతేను. ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే క్రేజీగా కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ. చిట్టి చేసే ఎక్స్‌పోజింగ్ కాస్ట్ అది జెన్యూన్‌గా చెప్పేవి నచ్చవుగా, బాగా ఎక్స్‌పోజింగ్ చేసే అమ్మాయిలకే కొంటారు అని అలా పెట్టారనమాట. కొంచెం బాగా క్రేజీగానే ఉన్నాయి కామెంట్స్ అన్నీ కూడా. మీరు ఒకసారి వీడియో కిందకెళ్ళి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక కామెంట్ చూడండి. ఎవడు కొనమన్నాడు మిమ్మల్ని అంట. అలాంటి క్వెషన్ అసలు ఎయకూడదు. ఎవడు కొనమన్నాడు అని ఎవరికి వాళ్ళు అలా అనుకోని కొనుక్కున్నా ఉంటే వాళ్ళ బిజినెస్ ఎలా జరుగుద్ది? వాళ్ళ బిజినెస్ అనే కాదు, ఎవరి బిజినెస్ అయినా ఎలా జరుగుతది? మనం బిజినెస్ చేయాలి, కానీ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో అందరూ కొనేలాగా చేయాలి. అలా అని అనుకుంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు. మనం కూడా ఏది కొనుక్కొని తిని బతకలేమనమాట. అలా ఉండకూడదు. బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా అందరి కేటగిరీస్‌ని, అంటే అన్ని కేటగిరీస్‌ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. మిడిల్ క్లాసోళ్ళని, అప్పర్ మిడిల్ క్లాసోళ్ళని అందరిని కూడా. సో అలా బ్యాలెన్స్ చేస్తూ ప్రైజెస్ అనేది అఫోర్డబుల్ ప్రైజెస్‌లో పెట్టి అందరికీ అందుబాటు ధరలో ఉండి బిజినెస్ చేస్తేనే అది బిజినెస్ అవుతది. ఇంతింత కాస్ట్‌లు పెట్టి చేస్తే అది బిజినెస్ కాదనమాట. అది అత్యాశ అవుతది. నేను ఒక చిన్న యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి, సోషల్ మీడియాలో జరిగే విషయాలన్నీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి, ఈ విషయం పైన నాకు అనిపించిన ఉద్దేశం అయితే, నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. నచ్చిన వాళ్ళైతే చాలా వరకు సపోర్ట్ చేశారు. మనకి సపోర్ట్‌గానే కామెంట్ చేశారనమాట. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ నా ఛానల్‌లో చాలా గివ్ అవేస్ కూడా అనౌన్స్ చేశాను. కానీ ఒక్కరు కూడా చూడలేదనమాట. ఎవ్వరూ చూడలేదు. కనీసం వాటికి ఒక 50, 100 వ్యూస్ కూడా రాలేదనమాట. అయితే ఈ అలెక్య చిట్టి పికిల్స్ వీడియోస్ మాత్రం కొంచెం వ్యూస్ వచ్చినాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం, అంటే ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబే మన వీడియోస్‌ని, అంటే నా వీడియోస్‌ని బూస్ట్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ట్రెండింగ్‌లో ఉండే టాపిక్స్ మీద నాకు బాగా మాట్లాడడం, అంటే గట్టిగా మాట్లాడడం రాకపోయినా కూడా ఏదో ట్రై చేస్తున్నాను.